హాయ్ ఫ్రెండ్స్, మహాలక్ష్మి అయితే బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఇక అక్కడికి కన్నా అయితే వస్తాడు. ఏంటి వదిన, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, నీకు ఏదైనా బాధగా ఉంటే నాకు చెప్పు వదిన, నేను చూసుకుంటాను అని చెప్పి కన్నా అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే, ఏంటో కన్నా, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఈ ఇంట్లో ఉండాలంటే నేను ఉండలేకపోతున్నాను అని చెప్పగానే ఇక కన్నా షాక్ అయిపోయి, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు, ఈ ఇల్లు నీది, మేమంతా కూడా నీ మనుషులము, ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదంటావేంటి, ఎందుకు వదిన అలా అంటున్నావు, నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను వదిన, ప్లీజ్ వదిన అలా మాట్లాడొద్దు అని చెప్పి కన్నా అయితే అంటూ ఉంటాడు. నిజమే కన్నా, ఈ ఇల్లు నాదే, ఒప్పుకుంటానులే, కానీ ఎందుకో నాకు గుడిలో ఒక మనిషి చెప్పిన మాటలు వినినప్పటి నుంచి కూడా అస్సలు ఇక్కడ ఉండాలి అని అనిపించడం లేదు అని చెప్పగానే, ఎవరు ఏం చెప్పారు అని చెప్పి అడిగితే, ఈ ఇంటి గురించే చెప్పారు, అదే అప్పుడు ఒక ఆమె ఉన్నింది కదా రిసెప్షన్లో తిరుగుతూ ఉన్నింది అంటే, తాయారత్తనా అని చెప్పి కన్నా అడుగుతాడు. ఆమె 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 నాకు గుడిలో కనిపించింది అని చెప్పగానే, అవునా, ఆమెకి మా ఇల్లంటే అస్సలు ఇష్టం ఉండదు వదిన, మేము ఎప్పుడు కూడా ఈ ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా బ్రతకాలని ఆమె ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది, ఆమె మాటలు నువ్వు పట్టించుకున్నావా, కావాలని నిన్ను మా ఇంటి నుంచి దూరం చేయడానికి ఏవేవో అబద్ధాలు కూడా సృష్టించి చెప్పుంటుంది, ఆమె మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు కన్నా. ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే, నార్మల్గా అయితే నేను పట్టించుకోను కన్నా, కానీ మీ నాన్న గురించి చెప్పింది అది విన్నప్పటి నుంచి మీ నాన్నని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, అయినా మీ నాన్న కూడా ఇంత వయసు వచ్చినా కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎప్పుడు తాగి ఇంటికి వస్తాడు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారన్నా కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అతనికి లేదు, పనులన్నీ కూడా పెద్దయే చూసుకుంటాడు, అతను చేయాల్సిన పనులు కూడా పెద్ద చేయడం ఏమన్నా న్యాయమా చెప్పు అని మహాలక్ష్మి అంటే, నిజమే వదిన, నేను కూడా ఆ విషయం ఒప్పుకుంటాను, నాన్న ఉండాల్సిన విధంగా ఉంటే మేము ఇంకా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళము, కానీ ఏం చేద్దాం, అమ్మ లేదన్న బాధతో నాన్న ఇలా అయిపోయాడు అని చెప్పి కన్నా అంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, అసలు మీ అమ్మగారిని చంపిందే మీ నాన్న అంట కదా అని చెప్పగానే కన్నా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు వదిన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా నాన్న మా అమ్మని చంపడం ఏంటి, లేదు వదిన, నీకు కావాలని ఎవరో ఏదేదో చెప్పి నీ బుర్రని పాడు చేయాలని చూస్తున్నారు, కానీ నిజమైతే అది కాదు, మా నాన్న అలాంటి వాడు కాదు, మా అమ్మ చనిపోయిందన్న బాధతోనే ఇలా తయారైపోయాడు, నీకు ఎవరు చెప్పారు వదిన ఇది అని చెప్పగానే, అదే గుడిలో తాయారు కనిపించింది, ఆమె చెప్పింది, అసలు ఆ ఇంట్లో ఆడవాళ్ళే ఉండరు, అలాంటిది నువ్వెందుకు ఆ ఇంట్లో ఉంటున్నావమ్మా, ఆ ఇంట్లో ఉండొద్దు అని చెప్పగానే, మీరెవరండి నాకు చెప్పడానికి, అది నా కుటుంబం అని నేను ఆమెతో అన్నాను, అప్పుడు అమ్మ ఇలా అనింది, మీ మామ నారాయణ ఉన్నాడు కదా, అదే ఆ చక్రి వాళ్ళ నాన్న, అతను హంతకుడు, జైలుకు కూడా వెళ్ళాడు, తన సొంత భార్యనే చంపేశాడు అని చెప్పగానే నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను, అది నిజమా కాదా అని తెలుసుకుందామని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరు కూడా నాకు పూర్తి విషయాలు చెప్పడం లేదు కదా, మరి నేను ఎలా తెలుసుకుంటాను చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. వదిన, ఇవన్నీ నువ్వు ఆలోచించొద్దు, మా నాన్న చాలా మంచివాడు, తాగుతాడే కానీ హంతకుడైతే కాదు, కఠినాత్ముడు కూడా కాదు, నువ్వు ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు వదినా, నీకేదైనా బాధ కలిగితే నాకు చెప్పు, నేను చూసుకుంటాను, లేదా మాధవ అన్నయ్యకి చెప్పు, అంతా నిన్ను క్షేమంగా చూసుకుంటారు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాము, నువ్వు అలా బాధపడద్దు వదినా అని చెప్పి కన్నా అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. సరే కన్నా, కానీ ఎంత నా మనసుకి చెప్పుకున్నా కూడా నా మనసు అయితే వినడం లేదు, ఎందుకో మీ నాన్నని చూసిన ప్రతిసారి కూడా హంతకుడు అనే ఫీలింగే వస్తుంది, ఈసారి ఎప్పుడైనా నువ్వు మీ నాన్నని అడిగి అసలు మీ అమ్మగారు ఎలా చనిపోయారు ఏంటి అన్న వివరాలన్నీ తెలుసుకో, నేనైతే అడగలేను కదా అని చెప్పి అడిగితే, నేను అడగలేను వదిన, నేను అడిగితే ప్రతిసారి కూడా నువ్వు చిన్నపిల్లోడివి, ఈ విషయాలన్నీ నీకెందుకు అని చెప్పి మాట తాటేస్తారు, నువ్వే మాధవ అన్నయ్యని అడుగు, మాధవ అన్నయ్యకి ఏమన్నా విషయాలు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే అందరికంటే ముందు పుట్టాడు కదా, కాబట్టి మాధవ అన్నకి అమ్మ గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చు, నువ్వు ఒకసారి మాధవ అన్నతో ఈ విషయం గురించి మాట్లాడు, అప్పుడు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది అని కన్నా అంటాడు.